పట్టుకోండి. నన్ను చూడండి, నాకు కనిపిస్తుంది. పైకి పెట్టండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణ లాస్ట్ ఇయర్ ఛానల్ నుంచి. ఇవాళ నేను ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాను. మన విజయవాడ, ఇది భవానీ ఐలాండ్. ఇక్కడ బోటింగ్ చేద్దాం మనం. చాలా బాగుంటుంది. పురాతన కాలమైన ఐలాండ్ ఇది, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ఐలాండ్ వచ్చేసి కృష్ణానదికి ఒక చీలిక చేస్తుంది అనమాట, 2 భాగాల కింద. సో ఈ వేలు తీయండి అన్న, ఈ చీలిక తీసుకొస్తుంది 2 భాగాల కింద. ఇవాళ మనం బోటింగ్ చేద్దాం. ఆ బోటింగ్ విశేషాలన్నీ మనం సూపర్గా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా వీడియో. ఒక్క నిమిషం అన్న. ఛానల్లోకి వెళ్ళే ముందర సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎంతో అవసరం. పదండి, ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు అక్కడ. చాలామంది పర్యాటకులు వస్తున్నారు ఇక్కడికి. తీసేసాం. వర్క్ చేసుకుని ఇప్పుడే బయలుదేరాను. ఇదిగోండి టికెట్స్ అవి బోటింగ్ ఎక్కడ ఇస్తారో తెలుసుకుందాం మనం. బోట్ దగ్గరే ఇస్తారేమో. అన్న టికెట్స్ ఎక్కడ ఇస్తారు బోటింగ్? ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ప్లేస్ అంతా. చక్కగా కవర్ చేద్దాం మనం. ఇదిగోండి నాకు తెలిసి బోట్ అంతా ఫుల్ అయ్యేదాకా మనకి పంపించారు అనుకుంటా లోపలికి. సార్ ఒక టికెట్ ఎవరా? ఒక టికెట్ అండి. చేంజ్ లేదు సార్, 50 ఎంతో ఉన్నట్టుంది. సార్ ఇవ్వండి సార్. అయితే 120 తీసుకోండి సరిపోతుంది. సో ఏ బోట్ సార్ ఎదుర్కొంటుంది అదేనా? చలో బోటింగ్ టికెట్ కూడా ఇచ్చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. వెళ్దాం పదండి. అదిగో మన బోటు, లోపలికి ఎక్కేద్దాము. మంచి సౌండ్స్ అవన్నీ వినిపిస్తున్నాయి. నిజంగా జనాలు అరుస్తున్నారా లేకపోతే ఇక్కడ టీవీలో చూసారు మీరు? టీవీలో అరుస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కదా, పెద్ద జనాభా అంత ఉండరు. ఆహా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. అన్న ఎన్ని స్టార్ట్ అవుద్దన్నా బోటింగ్? 15 నిమిషాలు పట్టిద్దా? ఓకే ఓకే ఓకే. ఏది కాదు సార్, ఏది అదా? అటుసేపు వస్తుందా? ఓకే ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా. చేస్తాను. వచ్చినప్పుడు ఇస్తాను. సో బోట్ అటు సైడ్ నుంచి వస్తుందంట. కనిపిస్తుంది కదా మీకు దూరంగా, ఆ బోట్లో మనం వెళ్ళాలి ఇప్పుడు. సో ఈ ఐలాండ్ నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళాలన్నమాట. ఇవ్వండి సేమ్ ఇటువంటిది మనం రాజమండ్రి దగ్గర తీసాం, మీకు ఐడియా ఉండి ఉంటుంది, కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర. సేమ్ ఇది కూడా అలాగే ఉంది. సో ఆ బోట్ వచ్చే లోపల మిగతా కవర్ చేద్దాం పదండి. బాగా ఎండగా ఉంది ఇవాళ. గాలిపై అయితే భీకరంగా కొట్టింది. మంగళగిరిలో వస్తున్నాయి ఇప్పుడే వర్క్ నుంచి. అన్న నన్ను గుర్తుపట్టే మాలో బయటగా చూపించి వస్తాను. ఇవన్నీ గట్టి చూసారు కదా, ఈ గట్టి ఎలా ఉందో, ఘాట్ అంటారు కూడా.
బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, అటు నుంచి మనం వచ్చాము. యాక్చువల్లీ దగ్గరికి వచ్చేసింది ఆ బోట్, మీరు చూడొచ్చు. ఇప్పుడు దాంట్లోకి మనం ఎక్కాలి, ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఇది 2 పార్ట్స్ కింద తీయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మొబైల్లో స్పేస్ ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళందరూ దిగి రావాలి. ఓవరాల్గా మనకి పడుతుంది, టైం పడుతుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. బాలుడు చూసారా, గజగజలు ఆడిస్తున్నాడు. అదిగోండి, మొబైల్ కూడా పేలిపోద్ది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి గార్డెన్. ఇక్కడ చక్కగా ఇక్కడ కూర్చున్నా సరిపోద్ది. టికెట్ 10 రూపాయలు కొనుక్కొచ్చి ఉన్నారు. మన మిత్రులు చాలామంది కూర్చున్నారు ఇక్కడ. అదో రెస్టారెంట్ కూడా లోపల ఉంది భవానీ ఐలాండ్లో. ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు ఇక్కడ కూడా ఒక వచ్చేసారా తెలుసు. అవన్నీ ట్యాంక్స్తో ఉన్నాయి, ఏంటో మరి మనకు తెలియదు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది ఏంటో. అది పెద్ద లాల్చీలో ఉంది. అక్కడ ఇప్పుడే బోట్ వచ్చింది, బహుశా మనం ఆ బోట్ ఎక్కాలి. సో సెక్యూరిటీ గారు పాపం 10 రూపాయలు అడుగుతున్నాడు టీకి. మళ్ళాంటి వాళ్ళు చాలామంది 10 రూపాయలు ఇస్తే అతని జీవితం సరిపోదు. బట్ ఇద్దాం, అది వేరే విషయం. ఎండలో కష్టపడుతున్నాడు చూడొచ్చు మీరు. తడి కర్చీఫ్ కట్టుకుని ఆ చల్లదనం గురించి. స్పెషల్లీ సమ్మర్లో ఈ వాటర్ నుంచి ఎక్కువ మాయిశ్చరైజింగ్ వస్తూ ఉంటుంది, వేపర్ అది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. అదండి, బోట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బోట్ నుంచి ఈ బోట్లో అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం అంటూ జరుగుతుంది. అన్న అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తాడు అంతే. సేమ్ ఇదే మనం ఐనివిల్లో చూసాము. అంటే నేను చూపించలేదు, ఆ వీడియో మీకు సెపరేట్గా తీస్తాను. ఇప్పుడే వస్తున్నారు చాలామంది బయటికి. వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్ళాలనుకుంటాను. దాని వెనకాల పెద్ద కొండ. విజయవాడకి హీట్ జనరేట్ అయ్యేది ఈ కొండల దగ్గర నుంచి. జనరల్లీ మార్నింగ్ అంతా హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, నైట్ వదులుతూ ఉంటుంది. చస్తూ ఉంటాం ఏసీ లేకపోతే. ఇక్కడ ఒక మినీ దుబాయ్ లాంటిది అది మన కనకదుర్గమ్మ వారధి అంటారు. 2 years అయింది అది నుంచి కట్టి. 5 years అయింది. ఇంతకుముందు మీకు ప్రకాశం బ్యారేజ్ చూపించేటప్పుడు అది కూడా కవర్ చేశాను, మీకు ఐడియా ఉంటుంది. చూడండి వాటర్ బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ రైన్ అనుకుంటా. వాళ్ళందరూ క్లియర్ అయ్యేదాకా మనం ఎక్కడానికి లేదనుకుంటా. క్లియర్ అయితే అవుతున్నారు. మా మిత్రులు అందరూ ఎంజాయ్ చేసి వస్తున్నారు హ్యాపీగా. సారీ అన్న. ఇదిగోండి ఇంకో బోట్ ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. వీళ్ళందరూ ఎంప్లాయీస్ అనుకుంటా నాకు తెలిసి. సో డైలీ రిటర్న్స్ గురించి ఈ బోట్ అనేది ఇన్వెస్ట్మెంట్. సో ట్రావెలింగ్ పీపుల్ ఎంతమంది ఏంటి ఆ లెక్క పత్రాన్ని రాసుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. బ్యూటిఫుల్ ఉంది. మన కృష్ణానది చూడొచ్చు మీరు. ఎక్కండి. లైవ్ జాకెట్స్
వేసుకోవడానికి. ప్రొటెక్షన్ గురించి వావ్, ఎంత బాగుందో చూడండి అదంతా సీన్. అది గవర్నమెంట్ చెప్పిన రూల్ మనం అయితే ఫాలో అవుతాము. ఈ లైఫ్ జాకెట్ వేసుకున్నాము. ఇదిగోండి. థ్యాంక్ యూ మై 33 సబ్స్క్రైబర్స్. లవ్ యూ ఆల్. మీ ప్రోత్సాహం నాకు చాలా ఇంపార్టెంట్. అది జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చేయడమే. చూసారా ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి. మంచి ఫెసిలిటీ అయితే పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఐలాండ్ కనిపిస్తున్నట్టుంది మీకు దూరం నుంచి. అటు నుంచి మనం వచ్చామన్నమాట ఇప్పుడు. ఓకే, కొంచెం ఇప్పుడే సన్ డౌన్ అయింది. ఇప్పుడు దాకా అదరగొట్టింది ఎండ. లైఫ్ జాకెట్స్ కంపల్సరీ అంటున్నారు. ఎందుకంటే ఏదైనా సీరియస్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇదే మనని కాపాడిద్ది. దానికని కంపల్సరీ చేశారు ఈ మధ్యన. ఇంతమందితో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడ. దాదాపు 60 మంది చనిపోయారు. సో అది పోగొట్టడానికి వీళ్ళు ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఒక చిన్న పడవ వెళ్తాను చూడొచ్చు మీరు. జూమ్ చేయడం అది మళ్ళీ ఉంది కదా మీకు. ఆ కొండలకి మధ్యలోంచి వెళ్తున్న ఫీల్ వస్తుంది చేపలు పట్టడానికి ఐలాండ్లో. మంచి ఫెసిలిటీస్ అయితే పెట్టారు గవర్నమెంట్ ప్రజలకి ఇలాంటివి చూపించడానికి వినూత్నంగా. ఇప్పుడు వద్దురా. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. మేబీ టైం పట్టచ్చు 10 నిమిషాలు. వీడియో అయితే బాగా ఎంజాయ్ చేయించేవారు దాకా. మన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎక్కారు ఇక్కడ. ఇంకా ఫిల్ అవ్వాలనుకుంటా పోతే. కొంచెం ఎండ పెరుగుంటే వచ్చేవాళ్ళం వాటర్ నుంచి వచ్చే వేపర్కి. అది ఇప్పటికీ బాగా అక్కడ ఆరిపోతుంది మాకు. మీ దూరం నుంచి చూసుకోవచ్చు మన బ్యారేజ్. అది అక్కడ అదిగోండి, చూసారా బ్యారేజ్ అదిగోండి. మన లాస్ట్ టైం అదే మీకు అక్కడి నుంచి చూపించడం జరిగింది. ఇదంతా ఘాట్ అంట. అదిగో పడవని చూసి ఎంజాయ్ చేస్తాను. అది ఎక్సలెంట్ ఉంది.
ఎక్కడి నుంచి వచ్చింది? విజయవాడనా? మాది భీమవరం నుంచి వచ్చారా? ఓకే ఓకే ఓకే. భీమవరం మంచి ప్లేసెస్ ఏంటి సార్ ఎక్స్ప్లోర్ చేయాలంటే? బీచ్లు ఉన్నాయి, ఇంకా ఓకే. ఇలాంటి బోటింగ్ ఏమైనా ఉందండి? బోటింగ్ లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఏ బీచ్ అండి? పేరేంటి? పేరుపాలెం బీచా? ఓకే. ఎంత దూరం అండి భీమవరం నుంచి? 30 కిలోమీటర్స్. ఓకే ఓకే. అంతర్వేది ఉంటుంది ఈస్ట్ గోదావరి. అది తెలుసండి. అక్కడ ఇప్పుడు ప్లాన్ చేశారు అన్నమాట. అవునా? ఓకే 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 ఫైన్. మన మిత్రుడు చెప్తున్నాడు భీమవరంలో పేరుపాలెం బీచ్ అని. డెఫినెట్గా మనం విజిట్ చేద్దాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. అక్కడికి వర్క్ వెళ్తాను కదా, సో డెఫినెట్గా ఎంజాయ్ చేద్దాం. తెలిసి మొత్తం ఫిల్ అవ్వాలనుకుంటాను, అప్పటిదాకా వెళ్ళదు. మంచి కొండల మధ్యన కృష్ణానది, దాని మధ్యలో బోట్ వెళ్తున్నట్టుంది. అదిగోండి, బ్యూటిఫుల్గా ఉంది సీన్ చూస్తే అయితే మీరు. బోట్ కూడా ఇప్పుడు కనిపించడం మానేసింది. ఎస్, అగో వాటర్ పై లేయర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది మీకు. ఖచ్చితంగా వీడియో నాకు తెలిసి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అవుద్ది. ఈ లోపల కృష్ణానదిని చూసి ఆనందించండి. భీమవరం నుంచి వచ్చారు వీళ్ళందరూ. ఇక్కడ ఏంటంటే చూపించడానికి అయితే లేదు. మన వాడది సో ఇది ఇక్కడికైతే నేను ఈ వీడియో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 కింద పెడతాను. బోట్ రైడింగ్ వచ్చేసి పార్ట్ 2 పెడతాను. రైట్, బాయ్. నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బోట్ స్టార్ట్ అవ్వగానే ఇంకో పార్ట్ మీకు పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.